₹1,00,00,000 ఆయన ఇస్తానని అన్నాడు గదండీ! ఆ ₹1,00,00,000 కూడా మొన్న ఏదైతే వరదలకు సంబంధించి కూడా ఆయన ₹1,00,00,000 కూడా ఇవ్వలేదు. బట్ మీరు ఏదైతే వరద బాధితులకు డబ్బులిస్తా అన్నది గవర్నమెంటు, మిగతాయి ఇన్ని చేస్తానన్నారు. మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్పి అంటాడు. అసలు ఆయన ఎప్పుడు 24 గంటలు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు. ఈరోజు ఇందాకొకటొచ్చింది. ఎల్‌జీ కంపెనీ ఏదైతే పాడైపోయిన వస్తువులకు సంబంధించి వాళ్ళు లేబర్ చార్జ్ ఫ్రీగా చేస్తామన్నారు. స్పేర్ పార్ట్స్ పోతే 50% తీసుకొని మేమందరం చేస్తారని చెప్పారు. గవర్నమెంట్‌కి వాళ్ళు చేస్తుంది. ఇలాంటివి చేస్తుంటే ఆయన అక్కడి నుంచి అలా ట్వీట్ చేయటం 8 రోజులుగా బెజవాడలో ఆకలి కేకలు మారుమోగుతున్నాయి, వినిపిస్తున్నాయి అంటాడు. బెంగళూరు వినపడుతున్నాయా? ఇప్పుడు నేను ప్రభుత్వం గనక మార్పు రాకపోతే బాధితుల పక్షాన పోరాడతానంటాడు. ఎక్కడుండి పోరాడతా? బెంగళూరులో ఉండి పోరాడతావా? ఇవాళ ఈ ప్రభుత్వం సహాయక చర్యల్లో చేత కాలేదన్నాడు. మరి చేత అయిన నువ్వు చేసిందేంటి? చేతనైనాడు నువ్వు ఉండాలి కదా, ఇక్కడ ఉండు, ఇక్కడ పంచు, నీ వాళ్ళతో పంచు. నువ్వు ఇచ్చిన ₹1,00,00,000తో పాల ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లు, భోజనం ప్యాకెట్లు నువ్వు తిరిగి ఆ సింగ్ నగరు, ఆ అజిత్ నగరు, ఆ ఏరియాలో పాయకారావు అక్కడ అన్ని చోట్ల కనుక నువ్వు పంపిణీ చేసుంటే, నందమూరి నగరు, వైఎస్ఆర్ కాలనీ ఏదో చెప్తున్నా అక్కడ నువ్వు పంపిణీ చేసుంటే అంటే భయమా? ప్రజల్లోకి వెళ్ళాలంటే, బాధితుల్లోకి వెళ్ళాలంటే భయపడితే ఈ పాపం నేనే అనే ఒక నామోషితనమా, లేదు ఎక్కడ ఎంట పడతారనే భయమా? బొత్స సత్యనారాయణ 6 రోజుల క్రితం వచ్చాడు, ఎగబడ్డట్టున్నారు వాళ్ళంతా. 5 రోజుల తర్వాత ఎందుకు వచ్చావు, సిగ్గు లేదని అడిగినట్టున్నారు. ఆయన ఇంకా ఆ పత్తా లేడు. ఆ వెల్లంపల్లి, లేకపోతే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఎవరైతే మొన్న ఓట్లు ఎంచుకున్నారో ఎంపీ క్యాండిడేట్ కేసినేని నాని, వీళ్ళంతా ప్రజల్లో ఉండాలి, అక్కడ పంచాలి. ప్రభుత్వం ఇస్తున్న సహాయ చర్యల్లో లోపాలుంటే నిలదీయాలి. బెంగళూరు నుంచి ట్వీట్లు చేయటం ఏంటి? నేను బాధితుల తరపున పోరాడతారంటే ఎక్కడున్నాడు పోరాడేవాడు అని అడుగుతున్నారు. బెంగళూరులో పారిపోయి తలదాచుకున్న ప్రతిపక్ష నాయకుడు ఇదే ఫస్ట్ టైం. ఈ విధంగా చంద్రబాబు చేయలే. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు పోటీపడి ప్రభుత్వంతో సేవా కార్యక్రమాలు అందించేవాడు. 2009 వరదల్లో కర్నూలు, మహబూబ్ నగర్ మునిగిపోతే అక్కడికి వెళ్ళిపోయాను. వాళ్ళ ట్రస్ట్ తరపున, ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున పడిన ఉచిత మందులు, వైద్య శిబిరాలు, వాళ్ళందరికీ కూడా తను ఆహార పంపిణీ, పాల ప్యాకెట్ల పంపిణీ, మురుగు తొలగించటం. ఉత్తరాఖండ్లో ఎక్కడో చార్ధామ్ యాత్రికులు చిక్కుకుంటే సొంత డబ్బుతో విమానాల్లో వాళ్ళని ఇక్కడికి తీసుకురావటం, స్వస్థలాలకు పంపించడం. బేగంపేట ఎయిర్పోర్ట్లో VHకి చంద్రబాబుకి అప్పుడు ఒక పెద్ద యుద్ధం నడిచింది. పోటీ పడ్డారు వి హనుమంతరావు. ఏది మేము ప్రభుత్వం తరఫున తెస్తాం, మీరెందుకు తెప్పిస్తున్నారు అంటే, మీరు తెప్పించండి మనము తెప్పిద్దాం, తప్పే ఉందని చంద్రబాబు ఆ రోజు VH మధ్య సంవాదం. అది కదా పోటీ తత్వం. ఇప్పుడు నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి, నువ్వు కూడా పోటీ పడి సేవలు అందిస్తే నీ పరపతి పెరిగేది, నువ్వు పోగొట్టుకున్న విశ్వసనీయత ప్రజల్లో వచ్చేది. అబ్బే అట్లా ఎట్లా ఊరుకుంటాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఎవరో ఉండరు, అతనే శత్రువు. ఇంకోటి ఏంటండి సార్, అంటే ₹1,00,00,000 నేను ఇస్తాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడి వార్తలు వచ్చేసాయి. బట్ ₹1,00,00,000 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇవ్వటానికి, చంద్రబాబు నాయుడుకి ఇవ్వడానికి చేతులు రాకపోతే సెంట్రల్కి సంబంధించిన ప్రధానమంత్రి నిధికో లేకపోతే వాటెవర్ దేనికోసం ఇచ్చి ప్రజలకు ఉపయోగపడేలాగా చేయొచ్చు కదా సార్. ఆ డబ్బులు కూడా ఇంతవరకు రాలేదనేది కూడా బయట నుంచి మాట్లాడుకుంటారు. 6 ఏళ్ల క్రితం 50 లక్షలు ప్రకటించాడు, ఎంతవరకు రాలేదు. హుద్దుకి విశాఖకి ఇచ్చాడా? ఎక్కడిచ్చాడు? ఇప్పుడు 50 లక్షలు ఏమయ్యాయి? వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టాడు. ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయి 15 ఏళ్ళు. వైఎస్ఆర్ ఫౌండేషన్ తరపున నేను ఇంతమంది పిల్లల్ని చదివించాను, నేను ఇన్ని వైద్య శిబిరాలు నడిపాను, నేను ఇంట్లో బ్లడ్ బ్యాంక్ పెట్టాను, నేను ఇలా క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాను, నేను ఇంతమందికి జాబ్ మేళాలు పెట్టాను, వీళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాను. ఏం చేశారు? ఇప్పుడు ఆయన మహానేత అని చెప్పి పొగిడి ఆయనకి ఏదో దండలు వేయటం కాదు కదా. రాజశేఖర రెడ్డి పేరు మీద ప్రభుత్వం స్కీములు పెట్టడం కాదు, జనం డబ్బుతో పెడితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అప్పుడే మొన్న ఏం చేశారు? కూలగొట్టి పారేశారు. ఎక్కడ విగ్రహాలున్నా కూలగొట్టారు, ఎక్కడ పేర్లున్నా కూలగొట్టారు. మీరు మంచి చేస్తుంటే ఇవాళ నీ ఫౌండేషన్ తరపున ఈ పరిస్థితి వచ్చేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతనికి ఏంటంటే ఆయన 1 వే ట్రాఫిక్.
ఇది ఆయనంతా కూడా ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. ఆ ఫోన్కి ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. ఆ ఖజానాలో లోపల పడే డబ్బే తప్ప బయటికి తీసే డబ్బు ఉండదు. పెట్టడానికి కూడా చేతులు రావు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. నమస్తే.